హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో మన ఛానల్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, ఆల్రెడీ చెప్పాను కదా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి వాళ్ళ కోసం. సో మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఉంటాయి. అలాగే సో రీసెంట్గానే బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. సో ఎవరైనా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు కానీ నాట్ సబ్స్క్రైబ్డ్ అనమాట. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా కంప్లీట్గా చూడండి. సో ఈరోజు ఏంటంటే మనం ఇక్కడ హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ పెడతాం కదా. సో ఓన్లీ ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రమే పఫ్ లెగుస్తుంది. సో ఆ పఫ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఇక్కడ ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో ఇది వచ్చేసి హ్యాండ్కి నేను లైనింగ్ జాయిన్ చేసుకున్నాను. సో జాయిన్ చేసుకున్నాక సో ఇక్కడ ఆల్రెడీ మనము సో ఇది ఎవరికైనా కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో కామెంట్ చేయండి. అలాగే నేను వీడియో కూడా ఒకసారి ఎలా కట్ చేయాలి హ్యాండ్స్ ఇవనేది వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో ఇదైతే నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను కాబట్టి స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను, ఇక్కడ మెయిన్ సెంటర్ అనమాట ఈ షోల్డర్ దగ్గర ఇది ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ దగ్గర నుంచి మనము ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర దాకా బుట్ట పెట్టుకోవాలన్నమాట. సో చూడండి కనిపిస్తుందా, ఈ ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి షోల్డర్ దాకా మన సైడు పఫ్ పెట్టుకోవాలన్నమాట. సో మెయిన్ సెంటర్ దాకా 4 ఫ్రిల్స్ వచ్చాయి. సో ఇప్పుడు సూది కిందకి దింపేసి మనం అటు సైడ్ అనమాట, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టాము ఫ్రిల్స్ అనేవి, ఇప్పుడు అటు సైడ్ ఆపోజిట్లో పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఆపోజిట్లో ఫ్రిల్స్ పెట్టుకుందాం. ఎక్కడ దాకా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ దాకా ఎన్ని వస్తే అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. సో చూడండి ఇది ఫ్రిల్స్ అయితే ఇటు 4 వచ్చాయి. సో ఇది సిల్క్ కాబట్టి మనకి బుట్ట అనేది లైట్గానే లెగుస్తుంది అనమాట. సో పట్టు టైప్లో అయితే మనకి కొంచెం ఎక్కువగా లెగుస్తుంది. సో ఇది వచ్చేసి నార్మలే కాబట్టి సిల్క్ కాబట్టి మనకి అంత ఎక్కువ లెగదు అనమాట. సో చూడండి ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా. సో మీకు ఇది సిల్క్ కాబట్టి మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు పఫ్ అనేది. సో మనకి పట్టు అయితే మనకి ఫ్రిల్స్ బాగా కనిపిస్తాయి, పఫ్ కూడా లెగుస్తుంది అనమాట. సో ఇది చూడండి, ఓకేనా. ఇప్పుడు పైపింగ్ వేసుకున్నాం కింద. సో పైన ఫ్రిల్ పెట్టేసుకున్నాం కదా. సో కింద వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను. సో థ్రెడ్ పైపింగ్ ఏం కాదు, నార్మల్ పైపింగే వేస్తున్నాను. సో ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. సో ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా. సో ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనకి సన్నగా కావాలంటే సన్నగా, కొంచెం లావుగా కావాలంటే లావుగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకున్నాం.
చూడండి పైపింగ్ అయితే నేను సన్నగా వేసేసాను. ఇప్పుడు లోపల కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. సో చూడండి హ్యాండ్ అయితే బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది అనమాట. సో చూడండి, సో హ్యాండ్కి పైపింగ్ వేసాను, కనిపిస్తుందా? సో పైపింగ్ అయితే వేసాను. సో పైపింగ్ అలాగే పఫ్ అనమాట. సో బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాక చూపిస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.